Pradesh Private Universities Establishment and Regulation, Third Amendment Bill 2025 be taken into consideration. Adhiksha, 11 జనవరి 2016లో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016 తీసుకొచ్చారు అధ్యక్ష. ఆనాడు ఒక లక్ష్యంతో విశ్వవిద్యాలయాల్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఓరియంటెడ్, ఇండస్ట్రీ రెలవెంట్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురావాల లక్ష్యంతో ఆనాడు బిల్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. దీంట్లో చాలా స్పష్టంగా గ్రీన్ ఫీల్డ్లో కొత్త విశ్వవిద్యాలయాలు, బ్రౌన్ ఫీల్డ్లో కూడా కన్వర్షన్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష 14 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ బిల్ ద్వారా మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, యాక్ట్ 40 2023న ఆనాటి వైకాపా ప్రభుత్వం అనాలోచనతో కంపల్సరీగా జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీ టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీతో ఉంటేనే ఇది చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది ఎందుకు నేను అనాలోచిత అంటున్నానో ఒకసారి గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, యూజీసీ 2022లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కంపల్సరీగా NAC 3.01 కన్నా ఎక్కువ ఉంటే ఆర్ కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్, NIRF టాప్ 100 అట్లా అనేక కండిషన్స్ పెట్టి వీలుకుంటేనే మీరు జాయింట్ డిగ్రీలు ఇవ్వగలుగుతారని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అంటే యూజీసీ చెప్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీస్కి సుమారుగా 4 నుంచి 6 సంవత్సరాల టైం పడుతుంది అధ్యక్ష NAC ఎలిజిబుల్ అయ్యేదానికి. సో ఇమీడియట్గా ఈ జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉండదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ జేసీడీ పెట్టారనుకునే మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా పోయినాయి అధ్యక్ష. అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకి, నార్త్ ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాలకు వెళ్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో పోటీపడి ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం కనుక ఈ జేసీడీ పెడితే యూజీసీకి విరుద్ధంగా ఉంటుంది, ఇది సవరణ చేయాలన్న ఆలోచనతో మేము ఇక్కడ ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ఇక్కడ ఆంధ్రులు కానీ భారతీయులు ఇక్కడ ఎక్కడైతే ప్రైవేట్ యూనివర్సిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారో వాళ్ళందరూ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్కి ఆ యూనివర్సిటీస్ తీసుకెళ్లాలనేది వాళ్ళకి చాలా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంకా సిస్టమేటిక్గా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ కూడా మేము చేస్తున్నాం అధ్యక్ష. సో అందుకే అధ్యక్ష ఈ అమెండ్మెంట్ ఎందుకు కోరామంటే యూజీసీకి విరుద్ధంగా చట్టాలు తయారు చేసాం, దానివల్ల ఈ విశ్వవిద్యాలయాలు ఇబ్బంది పడినాయి కనుక మొదటిది. రెండోది వచ్చేగాల ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది కూడా ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. తద్వారా మెరుగైన రీసెర్చ్ జరుగుతుంది, పిహెచ్డీలు వస్తారు, మెరుగైన అవకాశాలు దొరుకుతాయి, స్టార్టప్ ఎకో సిస్టమ్, ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ కూడా ఏర్పడుతుందన్న ఆలోచనతో మేము చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మన ప్రాంతానికి కావాల్సిన స్పెసిఫిక్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ కరికులం, ప్రాంత స్పెసిఫిక్ కరికులం కూడా ఏర్పాటు చేసాం, మెరుగైన అవకాశం ఉంటుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా గ్లోబల్ బెంచ్ మార్క్స్కి తగిన విధంగా మనం కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన ఈ యాక్ట్కి ఏదైతే సవరణలు కోరుతున్నామో ఈ కారణాలలో కోరుతున్నాం అధ్యక్ష. ఈ బిల్లుపై గౌరవ సభ్యులు పార్థసారథి గారు ఆదోన్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదట మనము ఒక విషయాన్ని గురించి వైద్యశాఖ మంత్రి గారిని అభినందించాలి అధ్యక్ష. నిన్న మనమందరూ కూడా కొత్తగా టీచర్ పోస్టులు పొందినటువంటి అభ్యర్థులందరినీ తీసుకొని వచ్చి వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాము అధ్యక్ష. నేను అక్కడ సుమారుగా ఒక 200 మంది 300 మందితో వివిధ జిల్లాలకు సంబంధించిన క్యాండిడేట్లతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికింది అధ్యక్ష. వాళ్ళు మాట్లాడిన అంశాలు, వాళ్ళ భావాలని సభ ముందు పెట్టడం కూడా నాకు అవసరం అనిపించింది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు అధ్యక్ష. 15,941 మంది అభ్యర్థులు అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్న వాళ్ళు, వీళ్ళెవరు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు చెప్పిన అంశం అధ్యక్ష, మేము ఇంజనీర్లు అవ్వచ్చు, మేము రకరకాల వృత్తుల్లోకి పోవచ్చు, కానీ మాకు టీచర్ వృత్తే కావాలని, ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో మేము బీఈడి చేశామండి, లేదా టీచర్ కోర్సులు చేశాం. 7 సంవత్సరాలుగా
7 సంవత్సరాలుగా ఇదిగో అదిగో ఇదిగో అదిగో వస్తుందని చెప్పి కళ్ళు కాయలు కాచేలాగా వేచి చూస్తా ఉన్నామండి. 7 సంవత్సరాల తర్వాత మాకు పరీక్ష వచ్చింది. గత ప్రభుత్వంలో పూర్తిగా మోసపోయినాం. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. ఎలక్షన్లో వచ్చే సమయానికి మాత్రం ఏదో ఒక 5,000 పోస్టులు ఇస్తున్నామని చెప్పారు, కానీ అది జరగలేదు. ఎంతో కష్టపడ్డాం. నాకు కొంతమంది కలిశారు అధ్యక్ష, సార్ మేము కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నాం సార్, కొంతమంది సార్ ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉన్నాం సార్. నిన్న మనం ఈవీఎంలో చూసామండి, అక్కడ టీవీలో కూడా చూపించామండి, కొంతమంది పొలాల్లో పనిచేసి టీచర్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో పోగొట్టుకున్నాం. సామాజికంగా కూడా తల్లిదండ్రులు ఏమాయా నీకు ఉద్యోగం రాదా అని బిడ్డలను అడుగుతా ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. అప్పుల పాలయ్యాం. ఇంకా అప్పులు అడుగుతామేమో అని మా బంధువులందరూ మాకు దూరమైనారు, ఏకమైనారు, అనాథలుగా మిగిలామని చాలా మంది చెప్పారండి. అదే కసితో పనిచేసి కూటమిని గెలిపించుకున్నాం. మా కష్టాలు ఏదైతే కూటమిని గెలిపించుకోవాలనే నిర్ణయం సరైందనుకున్నాం. మొదటి సంతకంగా ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి, మామూలు డిఎస్సి కూడా కాదు, మెగా డిఎస్సి ప్రకటించారు. కానీ వాళ్ళు చెప్పిన ఒకటే విషయం అధ్యక్ష, మొదటి సంతకం పెట్టినప్పటికి కూడా మాకు అనుమానం ఉండే, అసలు చేస్తారా లేదా అని, ఇది అవుతుందా అవదా అని ఎన్నో ఆలోచనలు మాకుండే. కానీ ఒకే ఒక నమ్మకం కూడా ఉండే. లోకేష్ సార్ ఉన్నారు, ఆయన యువగళం పాదయాత్రలో మా కష్టాలు విన్నాడు, చాలా సందర్భాల్లో చూశాడు, తప్పనిసరిగా ఆయన చేస్తాడనే నమ్మకంతో మేము చదువుకున్నాం. ఎన్నో మేము అనుకున్నట్టుగానే ఈ గత ప్రభుత్వం చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తే మంచి పేరు వస్తుందేమో అని వైసీపీ పార్టీ దాని బాస్ ఎవరైతే ఈ రాష్ట్రానికి ఒక విలన్ కూడా ఉన్నాడు, ఆయన తన పార్టీలో కార్యకర్తల ద్వారా సుమారుగా 100 కేసులు వేయించినాడు. ఒకరోజు డిఎస్సి జరుగుతుందనిపిస్తుంది, ఆ కేసులు వేస్తున్నారని తెలిసినప్పుడు డిఎస్సి రాదనిపిస్తుంది. ఈ రకంగా ఊగిసలాటలో కొట్టుముట్టాడం. ఒకటి మా చివరికి జరిగింది, మా చేతికి ఈరోజు అపాయింట్మెంట్ లెటర్లు వస్తున్నాయి. మా కోసం లోకేష్ గారు అన్నీ భరించారు, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొన్నారు, అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూపించినారు అని వాళ్ళు చెబుతా ఉంటే మన మనసు పొంగింది అధ్యక్ష. రెండవ ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష క్యాండిడేట్లందరూ కూడా, సార్ డిఎస్సి వచ్చింది, టీచర్ పోస్టులు వచ్చినాయి అంటే మేము మా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా, ఆయన దగ్గర రికమెండేషన్ చేయించాలా, లేకపోతే ఏదో ఆఫీసర్ దగ్గరికి పోవాలా, అక్కడ లంచాలు ఇచ్చుకుంటే మాకు టీచర్ పోస్టులు వస్తాయని ఇక్కడంతా తిరిగాము సార్. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పష్టంగా చెప్పినాడు, అయ్యా ఇది లోకేష్ బాబు గారు చేస్తా ఉంది, ₹1 లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, పొరపాటున అట్లా ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు అడిగితే కూడా నమ్మద్దని ఎమ్మెల్యేలందరూ కూడా ఒకే ముక్తకంఠంతో చెప్పారు అధ్యక్ష అని వాళ్ళు నాకు చెప్తామంటే ఆనందం వేసింది. మనందరికీ అనుభవం ఉంది అధ్యక్ష, ఏ రోజు కూడా మనం ఒక రికమెండేషన్ కోసం కానీ పలానా దగ్గరికి పోతే నీకు ఉద్యోగం దొరుకుతుందనే ఆలోచన కూడా మనం చెప్పలేరు. దీన్ని స్పష్టంగా అభ్యర్థులందరూ కూడా నాకు నేను చెప్పారు అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడి ఈడబ్ల్యూసీకి సంబంధించిన దివ్యాంగులకు సంబంధించిన అభ్యర్థులు చాలా మంది నన్ను కలిశారు అధ్యక్ష. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, సార్ మాకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు వయసు దాటిపోయిందని చాలా బాధపడ్డాం, ఎన్నో రకాల విజ్ఞప్తులు చేసుకున్నాం, మా అందరి ఆలోచనలు దేవుడి రూపంలో లోకేష్ గారు మాకు 2 సంవత్సరాలు ఎగ్జంప్షన్ ఇచ్చి, మామూలు మా వయసు దాటిన తర్వాత కూడా మాకు ఎగ్జంప్షన్ ఇచ్చి కేవలం 150 రోజులు అంటే 150 రోజుల్లో డిఎస్సిని పూర్తి చేశాడని చెప్పారు. కొంతమంది మహిళా అభ్యర్థులకు సంబంధించిన అభిప్రాయాన్ని కూడా సభ ముందు ఉంచాలి అధ్యక్ష. మహిళా క్యాండిడేట్లు కొంతమంది చెప్పారు, నాకు చాలా పౌరుషంగా చెప్పారు అధ్యక్ష, మాకు 33% రిజర్వేషన్ ఉంది, మీరు తొక్కలో మాకు రిజర్వేషన్ ఇచ్చేది ఏంది, మా శక్తి మేము చాటుకుంటామని ఈరోజు 50% మహిళా అభ్యర్థులు టీచర్లుగా ఉద్యోగాలు పొందారంటే మహిళా శక్తిని మనం అభినందించి తీరాలి అధ్యక్ష. అందరూ కూడా ఒకటే అన్నారు, సార్ మేం పోగొట్టుకున్నవన్నీ కూటమి ప్రభుత్వం తిరిగిచ్చింది,
మేము నష్టపోయిందంతా కూడా ఈరోజు మంత్రిగా లోకేష్ గారు మాకు తిరిగిచ్చారు, ఏమిచ్చి ఆయనకు రుణం తీర్చుకోగలము అని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి అభ్యర్థుల్ని నిన్న చూశారు అధ్యక్ష. మనమందరూ కూడా సభలో తప్పనిసరిగా ఈరోజు ఒక తీర్మానం చేయాలి. లోకేష్ బాబు గారికి వాళ్ళ అధికారులందరికీ, ఎవరైతే 4 అధికారుల పేర్లు కూడా లోకేష్ గారు చెప్పారు, ఆయనకి ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఆ అభ్యర్థుల వైపు నుంచి మన ఒక తీర్మానం కూడా ఈరోజు సభలో చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. ఒకే నిమిషం అధ్యక్ష. మా కర్నూలు జిల్లా అభ్యర్థులు కూడా ఒక మాట చెప్పమన్నారు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికంగా టీచర్ పోస్టులు పొందినటువంటి జిల్లా కర్నూలు జిల్లా. 2805 మంది అభ్యర్థులు ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు లోకేష్ బాబుకి, కూటమి ప్రభుత్వానికని మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.